నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. మొట్టమొదటిసారిగా వరంగల్కి రావడం ఏంటి, నిరంజన్ని కలవడం ఏంటి, అసలు ఏ విధంగా వచ్చారు? వారు అన్నారు, మరొక్కసారి ఆ పిల్లవాడిని కలుగుతాం, హోప్స్ లేవు, మీరు ఒక్క ప్రయత్నం చేస్తే పవన్ కళ్యాణ్ గారి దాకా చేరుతుంది. ఆ రోజు ఇంటికి ఎవరు వచ్చి నాకు ఎవరో వీడియో పంపించారు, ఆయన స్వామి మోహన్ దాస్ గారు వచ్చారు. మోహన్ దాస్ గారికి కూడా నన్ను నమస్కారాలు తెలియజేయండి. రెండు కిడ్నీలు పోయాయని చెప్తున్నారు. ఇప్పుడు అతనికి 18 సంవత్సరాల వయసు అంటున్నారు, కానీ అతను చాలా చిన్నగానే కనిపిస్తున్నాడు. కనుక్కున్నారా అసలు ఎప్పటి నుంచి తన బాడీ అట్లాగే లేదు? ఆ సిస్టమ్ ఇంకా ఎన్లార్జ్ కాదు, ఇంకా అక్కడితో అయిపోయింది. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు, ఎప్పటిదాకా ఎవరికి తెలియదు. ఒక్కసారిగా ఎందుకు అతను వరంగల్ హనుమకొండ ఇంత బాగా ఇదయ్యి పవన్ కళ్యాణ్ వచ్చేదాకా వచ్చిందంటారు? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు పవన్ గారు అంతకుముందు ఎవరో క్యాన్సర్ పేషెంట్ ఇంటికి వెళ్ళి వాడు ఇప్పుడు బాగుందని విన్నాను, అలా ఇతను కూడా బాగుందని కోరుకున్నాను. సింహానికి నాకు ఒకటే తేడా, అది గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటా. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ, వెల్కమ్ టు సుమన్ టీవీ. సోషల్ మీడియాలో ఒక న్యూస్, నిరంజన్ ఈ అబ్బాయికి హెల్త్ బాగాలేదు, పవన్ కళ్యాణ్ని చూడాలనే చివరి కోరిక నెరవేర్చుకునే దిశగా అతని తల్లిదండ్రులు కావచ్చు, వరంగల్ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాకకు సంబంధించి చాలామంది ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ నిరంజన్ అనే ఒక బాబు మనకి రెగ్యులర్గా ఏంటంటే హిందుత్వం గురించి, హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి గత కొన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నటువంటి రాధా మనోహర్ దాస్ గారు మనందరికీ తెలుసు. కానీ తన ఇన్స్టాగ్రామ్లో బాబును కలిసి బాబుతో మాట్లాడిన తర్వాత ఆ మాటలు చాలా బాగా వైరల్ అయినాయి. ఆ రోజు ఇంటికి ఎవరు వచ్చి నాకు ఎవరో వీడియో పంపించారు, ఆయన స్వామి మోహన్ దాస్ గారు వచ్చారు. మోహన్ దాస్ గారికి కూడా నన్ను నమస్కారాలు తెలియజేయండి. ఆ వీడియో కూడా ఒక కారణంగా భావించారు చాలామంది, కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అనే భావన కూడా వ్యక్తం చేశారు. రైట్ మనతో పాటు రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. తల్లి హరే కృష్ణ. మీరైతే నార్మల్గా పుణ్యక్షేత్రాలకు వెళ్తుంటారు, తీర్థాలకు వెళ్తుంటారు. ఏదైనా ఎక్కడ హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే ఆ సభల్లో పాల్గొంటారు. మొట్టమొదటిసారిగా వరంగల్కి రావడం ఏంటి, నిరంజన్ని కలవడం ఏంటి, అసలు ఏ విధంగా వచ్చారు? తల్లి, వాస్తవానికి పోయిన శివరాత్రికి ఇక్కడ ఉన్నాను, పెద్ద సభ జరిగింది, ఆ సభలో మాట్లాడాను. అది అయిన తర్వాత చిలువేరు శంకర్ గారిని, వారు సామాజిక కార్యకర్త, వారు గురూజీ మనం ఒకరింటికి వెళ్ళాలి, ఆ తల్లిదండ్రులకు ఓదార్పునివ్వాలి అన్నారు. వెళ్దామన్నాను. ఆ వెళ్ళిన అబ్బాయి అయితే నేను మళ్ళీ ఇక్కడ రేపు 28 మన కాలేజీ కళాక్షేత్రంలో మా సంస్థ అభహిందూ సేన యొక్క వార్షికోత్సవం, ఆ కార్యక్రమం మీద ఇక్కడికి వచ్చా. వారు అన్నారు, మరొక్కసారి ఆ పిల్లవాడిని కలుగుతాం, హోప్స్ లేవు, మీరు ఒక్క ప్రయత్నం చేస్తే పవన్ కళ్యాణ్ గారి దాకా చేరుతుంది అన్నారు. సంతోషం. ఒక ప్రాణి, ఒక జీవి, ఒక పిల్లవాడు ఆనందం పొందడం కంటే ఏం కావాలి? వెళ్ళాను. నిజంగా ఇందాక నువ్వు అన్నట్లుగా అది చాలామందికి చేరడం, అది ఆ ప్రభావం పవన్ కళ్యాణ్ దాకా వెళ్ళడం మంచిదైంది. ఇప్పుడు ఆ పిల్లవాడిని కలవడానికి ఆయన కాసేపట్లో వెళ్తారని తెలిసింది. చాలా సంతోషం. ఆల్మోస్ట్ ఆయన వచ్చారు, కలిశారు, మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఒక 40 to 50 నిమిషాలు వాళ్ళతో కుటుంబంతో మాట్లాడారు. ఇప్పుడు ఇక్కడే హనుమాన్ టెంపుల్ ఉందంట, ఆ టెంపుల్కి కూడా పేరెంట్స్ని తీసుకెళ్ళడం జరిగింది. ఆర్థికంగా కొంత సహాయంగా ఉంటామని చెప్పి వాళ్ళకి హామీ కూడా ఇచ్చారని వింటూ ఉన్నాం. యాక్చువల్లీ ఎట్లా అనిపిస్తుంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలండి, ఇప్పుడు వాళ్ళు చాలా అప్పులు తిప్పలతో ఉన్నారు. నేను శంకర్ గారు మా ఇందాక ఫోన్లో అనుకున్నది అదే, చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఆడపిల్ల అవుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎటు ఇచ్చే చెయ్యది, కాబట్టి వాళ్ళ కుటుంబం కాస్త తెరిపిన పడితే అంతకంటే మనకి ఏం కావాలి? ఆ పిల్లవాడి కోరిక తీరడంతో పాటు ఆ కుటుంబం కాస్త ఒడ్డున పడి, వాళ్ళకి సొంత ఇల్లు కూడా లేదు, ఏదో ఒక వారి జీవితం ఉద్ధరింపబడితే, వాళ్ళు ఆనందపడితే అంతకంటే మనం కోరుకునేది ఏముంది? భద్రకాళి దయ, వారు భద్రంగా ఉండాలి, అంతే మనకు. గురుగారు, మీరు డైరెక్ట్గా పిల్లవాడితో మాట్లాడారు. బేసిక్గా చాలా యాక్టివ్గా ఉన్నాడు.
అంటే ఇంత ఒక ఒక భయంకరమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నట్లు అతన్ని చూస్తుంటే అస్సలు లేదు. డైలాగ్స్ చెప్తున్నాడు, మంచిగా మాట్లాడుతున్నారు. మీరు ఎప్పుడు మాట్లాడతారు, గొర్రెలను యూజ్ చేస్తుంటారు, మీ వీడియోలు చూస్తున్నానని చెప్తున్నాడు. ఫస్ట్ అట్లా ఆ పిల్లవాడితో మాట్లాడుతున్నప్పుడు ఆ మానసిక స్థితి చూసినప్పుడు మీ మనసుకి ఏమనిపించింది? అసలు నువ్వు చెప్పిందేనా, వాడికి అసలు అలా మెంటల్లీ నాట్ ఎట్ ఆల్ సిక్. మానసికంగా వాడు సిక్కు కాదురా, ఫిజికల్గా సిక్. తప్పదు కదా, దాన్ని యాక్సెప్ట్ చేసాం. నన్ను బతిమాలాలి అంటే నాకు అప్పీల్ చేయడానికి వాళ్ళ నాన్న మోకాల మీద కూర్చుంటే వాడు ఏడ్చేసాడు. స్వాభిమానం మంచిది కదా, వాడు ఏడ్చేసాడు, నాన్న అట్లా కూర్చోద్దని. కాదురా, గురువుగారిని అడుగుతున్నాను, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ రావాలనే విషయాన్ని నాకు ఎంపసైజ్ చేయడం కోసం ఆయన మోకాల మీద కూర్చున్నారు. ఎంపసైజ్ చేయడం అనే ఉద్దేశాన్ని వ్యక్తం చేశారు. ఆ పిల్లవాడైతే మెంటల్లీ నాట్ సిక్. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడారు కదా, కాసేపు అబ్బాయితో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు కదా, అసలు తనకి ఎప్పటి నుంచి ఈ వ్యాధితో బాధపడుతున్నాడు, అసలు ఏం జరిగింది అసలు? పాపం వాడు ఆడుకునే పిల్లోడే, కాలం మరి ఏం చేస్తాం నిందలేకపోతే అన్నట్టుగా ఈ 10 ఏళ్ల క్రితం ఈ ఎముకలకు సంబంధించిన చాలా ప్రయత్నాలు చేశారు వాళ్ళు, ఎన్నో అమ్ముకున్నారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ ఎక్కడా దానికి సొల్యూషన్ ఎక్కడ దొరకలేదు. దాని కారణం చేత నేను ఎందుకు వెళ్ళానంటే, ఆ రోజు ఏకాదశి అయినా కూడా కాస్త నీరసంగా ఉండి కూడా ఎందుకు వెళ్ళానంటే, ఆ పిల్లవాడు ఇంకా ఎన్ని రోజులు అన్నట్టు చెప్పాను, అయ్యో వెళ్ళాలి అని వాడితో కాస్త భజన చేయించి వాళ్ళకి ఎన్నో చెప్పి కొంత ఆర్థిక సాయం కూడా చేసి వచ్చాము. ఏదైనప్పటికీ ఒక విషయం అయితే నేను చెప్తాను, మనం ఎన్ని రోజులు ఉండాలో ముందే నిర్ణయించబడుతుంది. పుట్టడం చావడం పెద్ద విషయం ఏం కాదు. ఈ లోపల మనం ఏం చేయాలో లోకానికి, మనకి, కుటుంబానికి చేయాలి. అది చేస్తే వచ్చిన ప్రయోజనం నెరవేరినట్టు. ఆ పిల్లవాడైతే నువ్వు చెప్పినట్టు వెరీ గుడ్ యాక్టింగ్. పవన్ కళ్యాణ్ డైలాగులు చెప్పేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ సినిమాల గురించి మాట్లాడుతున్నాడు. కాకపోతే ఎప్పుడు ఆ ఫేస్లో మాత్రం చాలా నవ్వు అనేది కనిపిస్తుంది. ఏమనిపించింది గురూజీ అసలు? ఎందుకంటే కొద్ది రోజుల్లో ఇంకా అంటే అతను భూమి మీద ఉండడు, లేదా చాలా ఇలాంటి స్టేజ్లో ఒక భయానకమైనటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నాడు, ప్రపంచాన్ని అసలు ఏమీ చూడలేదు అని మీకు అనిపించింది? ఎందుకంటే బ్రెయిన్ యాక్టివ్గా ఉంది, బాడీ మాత్రమే యాక్టివ్ లేదు. మీకేమనిపించింది? ఆ పిల్లవాడు పాజిటివ్గా ఉన్నాడు నాన్న, వాడు పాజిటివ్గా ఉన్నాడు. వాళ్ళ అమ్మ నాన్నకి ఎలాగా, అమ్మకి అది గుండె కోత తప్పదు, కానీ ఆ పిల్లవాడు చాలా పాజిటివ్ మెంటాలిటీ ఉన్నాడు. వాడికి చాలా మాటలు చెప్పాను, భజన చేయించాను. వెళ్ళగానే మెల్లో నేను శివరాత్రికి ఇచ్చాను కదా, మెల్లో ఆ లాకెట్ అదే ఉంది, మంత్రం చెప్పు అన్న, ఎక్కడా తడబడలేదు నాన్న, వీడియోలో కూడా ఉన్నట్టు పర్ఫెక్ట్గా చెప్పాడు, నేను అటు ఇటు ఏం చెప్పలేదు. నేను చాలా ఆనందపడ్డాను. తర్వాత ఒకటి, వాడైతే మాత్రం మెంటల్లీ నాట్ అన్షేకింగ్. మనం అది నేర్చుకోవాలి. అతను ఆ పిల్లవాడు చాలా పాజిటివ్ మెంటాలిటీతో ఉన్నాడు. ఎన్ని రోజులా అనే బెంగతో లేడు. అమ్మకి నాన్నకి తప్పదు కదా. మన అప్పీల్ ఏమిటంటే, పవన్ కళ్యాణ్ గారు ఎటు వచ్చారు వెళ్ళారు, ఈజ్ గోయింగ్ టు డూ మచ్. మనం అదే, వాళ్ళ కుటుంబం బాగుండాలి, వెనకాల వాడికి వచ్చి ఉంది ఆ పిల్ల భవిష్యత్తు. ఆ విషయంలో వారి యొక్క సహకారం దండిగా ఉంటుందని మనం ఆశిస్తాం. బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు ఏపీ అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి డిప్యూటీ సీఎం. యాక్చువల్లీ ఇక్కడ చూస్తుంటే తెలంగాణ వాళ్ళు కూడా బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు, ఆయన వస్తున్నారు అనగానే. ఈజ్ ఏ సినిమా యాక్టర్ అండ్ హీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫ్యాన్స్. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులకి ధైర్యం కావాలి మెయిన్గా. ఆ బాబు గురించి విషయాలు తెలుసుకుంటుంటే చాలా భయంగా అనిపిస్తుంది గురూజీ. 2 కిడ్నీలు పోయాయని చెప్తున్నారు. ఇప్పుడు అతనికి 18 సంవత్సరాల వయసు అంటున్నారు, కానీ అతను చాలా చిన్నగానే కనిపిస్తున్నాడు. కనుక్కున్నారా అసలు ఎప్పటి నుంచి తన బాడీ అట్లాగే ఎదుగుదల 10 ఏళ్ళ నుంచి ఎదుగుదల లేదు. ఇంకా ఆ సిస్టమ్ ఇంకా ఎన్లార్జ్ కాదు, ఇంకా అక్కడితో అయిపోయింది. జీవుడు ఉన్నాడు, చక్కగా మాట్లాడతాడు, ఆ సెల్ ఫోన్ పెట్టుకు చూస్తాడు, అదేమంటారు టీవీ పెట్టుకుని ఎన్ని ఛానల్లో చూస్తాడు. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వీడియోస్ కూడా ఉంటాయి, అది కొట్టు అంటే అందులో టైప్ చేసేసి కొట్టాడు. ఇంకా ఫిజికల్ అది మెంటల్లీ మాత్రం వెరీ గుడ్.
అంటే ఇన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు, అప్పటిదాకా ఎవరికీ తెలియదు. ఒక్కసారిగా ఎందుకు అతను వరంగల్, హన్మకొండ ఇంత బాగా ఇదయ్యి పవన్ కళ్యాణ్ వచ్చేదాకా వచ్చిందంటారు? మీ అభిప్రాయం ఏంటి? అంటే అతను కోరిక లాస్ట్ టైం కూడా వ్యక్తం చేశాడు. పీకే ఈజ్ కమింగ్ ఓకే అని నేను సరదాగా అన్నాను అనమాట. అది కూడా ఇన్స్టాలో ఉంటుంది. అయితే ఈసారి పెట్టింది బాగా వైరల్ అయిపోయింది. లాస్ట్ టైం కూడా కొంత వరకే వెళ్ళింది. ఈసారి అది బాగా వైరల్ అయింది. ఆ విషయం పవన్ దాకా వెళ్ళడం, ఆయన రావడం ఇట్స్ గుడ్. డాక్టర్లు చివరి నిమిషం అని చెప్పి అంటూ ఉన్నారంట. అంటే ఏం చెప్పారు మీకు? వారి కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడారు కాబట్టి డాక్టర్లు ఏం చెప్పారని చెప్తున్నారు చివరిగా? అదే ఎక్కువ రోజులు కాదు శరీరంలో ఫంక్షను, అది అది వారు చెప్పినటువంటి విషయం. బట్ ఈజ్ గోయింగ్ టు, మనకేం తెలుసు నాన్న. ఇప్పుడు పవన్ గారు అంతకుముందు ఎవరో క్యాన్సర్ పేషెంట్ ఇంటికి వెళ్ళారు, ఆవిడ ఇప్పుడు బాగుందని విన్నాం. అలా ఇతను కూడా బాగుందని కోరుకుందాం కదా. ఒక విష్, మేక్ ఏ విష్. అతను మంచి విష్తో అతను రావడం అంతకంటే ఇంకేం కావాలి? ఓకే, అతని విష్ తీరాలని మనం కోరుకుందాం. ఓకే. సో ఎప్పుడు మీరు హరే రామ హరే కృష్ణ అంటారు కాబట్టి చివరిగా కూడా చావు పుట్టుకలు మన చేతిలో ఉండవు. ఎప్పుడు ఏం వస్తుందో దాన్ని మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. ఫైనల్గా ఏం చెప్తారు? భగవద్గీతలో చెప్పినట్టుగా నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దాతి పావక నచైనం క్లేదంత్యాపో నశోషేతు మార్గ. ఈ ఆత్మను ఎవరు దహించలేరు, ఎవరు నాశనం చేయలేరు, ఎవరు తడుపలేరు, ఎవరు దీన్ని నరుకులేరు. అటువంటి ఆత్మస్వరూపులుగా మనం అందరం కూడా ఈ శరీరంలో ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ మనం శాశ్వతం, నిత్యో నిత్యానం, శాశ్వతానం. కాబట్టి నిత్యులుగా మనం అందరం కూడా భగవంతుడిని పొందడానికి ఈ కలియుగంలో మనకున్నటువంటి ఒకే ఒక్క అవకాశం నాలుక. తద్వారా మనం భగవంతుడిని పొందవచ్చు. ఆ పిల్లవాడికి కూడా మంత్రం చేస్తూ ఉండమని చెప్పాను. మీ అందరికి కూడా అదే చెప్తాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ తల్లి.